మైతాపూరు గ్రామ ప్రజలకు తెలియజేస్తూ నేను సర్పంచ్గా పిలుచున్నాను. మీ యొక్క సమస్యలు, మీ యొక్క బాధలు తీరుస్తానని, ఏ సమస్యలున్నా ఊరిలో ఏ బాధలున్నా ముందుండి నేను మీతోటి ఉండి చేపిస్తానని, నేను చేసి మీ ముందు నిలబడి చేయగలుగుతానని నేను అందరికీ చెప్పుకుంటున్నాను. దయచేసి ఈ ఊరు ప్రజలు ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించుకొని మీ పనులు చేయించగలరు. మీ ముందుండి ఏ సమస్యలున్నా ఏమున్నా మీరు ఏ రాత్రి ఫోన్ చేసినా మీ ముందు 10 నిమిషాలలో ఉండి మీ పనులన్నీ మేము చేయగలుగుతాం. ఏ సమస్య ఉన్నా ఏ బాధలున్నా మాకు చెప్పుకోగలరని అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. దయచేసి మన మైతాపూర్ గ్రామ ప్రజలు అందరూ ఓటు వేసి గెలిపించుకోగలరని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు గడ్డం జమున. మా ఇళ్ళల్లో రోడ్డు లేదు, చేస్తా అన్నారు, చెయ్యలేరు. మాకు పచ్చడి వాడికి ఇస్తా అన్నారు, అది పట్ట చేయించలేరు. అది చేస్తానో చేయలేరు. మాకు ఇండ్లు వస్తాయి అనుకుంటా కరెంట్ బిల్లు వసూలు చేసిండ్రు, గర్పట్టి వసూలు చేసిండ్రు. మాకు ఒక్కలకన్నా ఇండ్లు రాలు. మా ఇళ్ళల్లో 6 ఉన్నాయి, చిన్న చిన్న రూములు, అందులో ఇద్దరు కాపురాలు. ఒక్క ఇల్లు రాలేదు మాకు. అందరికి వచ్చినాయి, ఉన్నోళ్ళకి కూడా వచ్చినాయి సార్, ఒక్కళ్ళకి కూడా రాలేదు. మా ఇళ్ళల్లో భూమి ఉన్నది లేను ఉన్నోళ్ళకి ఇస్తాం, లేనోళ్ళకి ఇది లేనోళ్ళకే కదా సాయం చేయాలి. ఉన్నోళ్ళకి ఏది లేదు సార్, ఉన్నోళ్ళకి ఇస్తారు, లేనోళ్ళకి ఏది లేదు. మాకు ఉన్నాయి 2 రూములు, ఒకటే రూము. మా పిల్లగానికి లగ్గం అయితే మేము ఏడుండి కూడా తెలియదు. మేము 3 ఉన్నాం, మా మరిది మేము. ఇప్పుడు నా కొడుకు లగ్గం అయితే మేము బయటకు వెళ్ళుడే సార్, గుంటెడు భూమి లేదు మాకు. అదే సార్ మాది ఇబ్బంది ఉన్నది. మా ఇళ్ళల్లో అది రోడ్డు పోతానా, రోడ్డు పోయలేరు. పచ్చన వాడక పట్ట చేస్తానారు, అది చేపియలేరు మాకు. అది మంచిగా లేదు. ఇప్పుడు ఎవరైనా చనిపోతే పెట్టుకోవాలంటే ఫుల్ నీళ్లు వాడ. మాది అది పద్ధతి, అది ఉన్నది సార్ మాది ఇబ్బంది. సరే సార్, మాకు ఎవరైతే పనులు చేస్తారో వాళ్ళకే ఓటేసి గెలిపించుకుంటాం.